వాడతారు. ఆల్ అంటే మొత్తం ఇంట్లో ఉన్నట్టు. ఆల్ అంటది ఇది మొత్తం. రెండవది సమ్ అనే వర్డ్ వాడతారు. సమ్ అన్నప్పుడు ఎలా అవుతుంది? సమ్ అన్నప్పుడు ఎలా వస్తుంది? 2 రకాలుగా రావచ్చు. ఇది ఏ, బి. సమ్ ఏస్ ఆర్ బి, సమ్ బీస్ ఆర్ ఏ ఎట్లయినా చెప్పొచ్చు. సమ్ ఏస్ ఆర్ బి ఈ పోర్షన్ ఏమంటాం మనం? సమ్ ఏస్ ఆర్ బి. ఇది ఏ, ఇది ఏ. ఏం చెప్తాం? సమ్ ఏస్ ఆర్ బీస్. దీన్ని బట్టి మళ్ళీ మనం ఏం చెప్పొచ్చు? ఆల్ బీస్ ఆర్ ఏస్. సమ్ అనే దాంట్లో మీనింగ్ ఏంటంటే సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే ఏలో కొన్ని బి కలిసినవి, ఏ బికి కామన్ గా కొంత పోర్షన్ అనేది ఉంది అంటే, లేకపోతే బి మొత్తం ఏలోనే ఉంది, అది కూడా సమ్ ఏస్ ఆర్ బీస్ అనే చెప్పొచ్చు. ఇప్పుడు నో ఎగ్జాంపుల్, నో బుక్ ఈస్, నో బుక్ ఈస్ బ్యాడ్. బ్యాడ్ ఇక్కడ ఉంది, ఇది బుక్ ఇక్కడ ఉంది. విచ్ మీన్స్ వాట్? ఇది నో, ఎటువంటి సంబంధం లేదు అని. ఆ గ్యాప్ చూపించామంటే లేదు. దెర్ ఈజ్ నో రిలేషన్ బిట్వీన్ ప్యాడ్, దెర్ ఈజ్ నో రిలేషన్ బిట్వీన్ బుక్ అండ్ ప్యాడ్. ఓకేనా? ఆల్ అంటే తెలిసింది, సమ్ అంటే తెలిసింది కదా. సమ్ నాట్ అంటే కొన్ని కాదు, కొన్ని కాదు నాట్ అనొచ్చు. గుర్తుపెట్టుకోవడం కోసం చిన్న చిన్న రూల్స్ చూడండి. స్టేట్మెంట్స్ లో ఫస్ట్ ఆల్ వచ్చింది, సెకండ్ కూడా ఆల్ వచ్చింది అనుకోండి, ఓకే, స్టేట్మెంట్ ప్రెడికేటివ్ అంటారు కదా, ఈ రెండింటిని కూడా వస్తే ఆల్ వస్తుంది. పెట్టుకోవడం కష్టమే, ఇలా డయాగ్రామ్స్ ఈజీగా ఉంటుంది. ఈ ప్రాక్టీస్ 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 మీద వచ్చేస్తాయి. ఆల్ నో అన్నారు అనుకోండి, నోనే ఉంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్ లో సమ్ ఉంది, సెకండ్ ప్రెడికేషన్ లో సబ్జెక్ట్ ప్రెడికేషన్ కదా, సమ్ ఉంది, ఇటు సైడు సమ్మే తీసుకుంటాం. తర్వాత ఆల్ సమ్ ఉందనుకో, ఏం కంక్లూజన్ చెప్పాలో మనకు తెలియదు, నో కంక్లూజన్. ఇక్కడ నో అన్నాడు, ఇక్కడ నో అన్నాడు, ఉండదు. ఇక్కడ సమ్ అన్నాడు, ఇక్కడ సమ్ అన్నాడు, కూడా కంక్లూజన్ ఉంటుంది. సమ్ ఏస్ బి అన్నాడు, సమ్ బీస్ సీస్ అన్నాడు, ఇది ఏ, ఇది బి. సమ్ అంటే ఇక్కడ పెట్టాను కదా గ్యాప్, సి ఇక్కడ తీసుకోవాలా, ఇక్కడ తీసుకోవాలా, లేకపోతే రెండింటిని కలిపి తీసుకోవాలా, ఇక్కడ తీసుకోవాలా, ఇక్కడ తీసుకోవాలా మనకు తెలియదు. రెండు సమ్ వచ్చినప్పుడు కూడా కంక్లూజన్ మనం చెప్పలేము. సమ్ ఉంది, ఇంకొక దాంట్లో నో ఉంది, ఆన్సర్ లో సమ్ నాట్ వస్తుంది, కంక్లూజన్ లో సమ్ నాట్ చెప్పొచ్చు. ఉంది, ఇక్కడ ఆల్ ఉంది,
సమ్ నాట్ కనుక్కొని దానికి రివర్స్ రాస్తాం. రివర్స్ ఆఫ్ సమ్ నాట్. రివర్స్ ఆఫ్ సమ్ నాట్. ఇక్కడ సమ్ ఉంది, నో ఉంది, ఇక్కడ సమ్ ఉంది. రివర్స్ ఆఫ్ నో ప్లస్ ఆల్, నో ప్లస్ సమ్, ఈ రెండింటికి కూడా సమ్ నాట్ కనుక్కొని సమ్ నాట్కి రివర్స్ రాస్తాం. ఇదేంటంటే ఉంటే చేయొచ్చు. ఫస్ట్ డే కాబట్టి మీకు ఈ రూల్స్ అంత ఈజీగా గుర్తుండవు. మీరు ఈ మెథడ్ లో వెళ్ళటానికి ట్రై చేయండి. గుర్తుంచుకునే వాళ్ళు గుర్తుంచుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? బీస్ ఎలా ఉంటుంది డయాగ్రామ్? ఏ ఇలా ఉంటుంది, నో ఏ ఈజ్ బి, బి ఇలా ఉంటుంది. ఓకే, బీస్ ఇందాక కలర్ డ్రా చేసాం. సమ్ ఏస్ ఆర్ బీస్. ఓకే, నాట్ బీస్ అంటే ఈ పోర్షన్. సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అంటే ఓకే. కొన్ని చేద్దాం చూడండి. ఆల్ వన్స్ ఆర్ టూస్. వన్స్ ఉన్నాయి, వన్స్ మొత్తం టూస్ లో ఉన్నాయి. త్రీస్, సమ్ వన్స్ ఆర్ త్రీస్. సమ్ వన్స్ ఆర్ త్రీస్ అంటే అయినాయి అంట. ఇదా 3 అవ్వచ్చు, కంప్లీట్ 3 దీంట్లోపలికైనా రావచ్చు, ఇలానే ఉండొచ్చా సార్? ఇలా అయినా 3s తో టచ్ అయినాయండి. ఆల్ 4s ఆర్ 2s. 4s అన్ని కూడా 2 లోపల ఉండాలి, అయినా ఉండొచ్చు. ఓకే, దీని మొత్తం లేకపోతే ఇట్లాగైనా ఉండొచ్చు. ఇవన్నీ పాజిబిలిటీస్. డయాగ్రామ్స్ లో మనం ఏం చేస్తుంటే పాజిబుల్ డయాగ్రామ్స్ ని డ్రా చేస్తాము. ఎట్టయినా ఉండొచ్చు, లేకపోతే దీని వరకైనా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. ఆల్ 4s అంటే సమ్ 4s ఆర్ 1s. ఇక్కడ ఏమన్నాడు? ఆల్ 4s ఆర్ 2s అన్నాడు కదా. అన్నప్పుడు 1s అవ్వచ్చా? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అంతే కదా. సమ్ 3s ఆర్ 2s. ఇక్కడ 3 తీసుకుందాం. ఈ 3 2 కి టచ్ అవుతుందా? అవుతుంది. ఇక్కడ 3 2 కి టచ్ అవుతుందా? అవుతుంది. ఇక్కడ 3 సమ్ 3s ఆర్ 2s అన్నిటి దగ్గర సాటిస్ఫై చేస్తే అప్పుడు అది రైట్ ఆన్సర్ అయ్యింది. అన్నిట్లో సాటిస్ఫై చేయాలి. సమ్ 3s ఆర్ 2s. సమ్ 2s ఆర్ 1s రైట్ అయినా? 2s ఆర్ 1s రైట్ అయినా? రైట్. సమ్ 2s ఆర్ 1s రైట్ నా? రైట్. సమ్ 4s ఆర్ 3s రైట్, కానీ అన్ని సందర్భాల్లో రైట్ అవ్వట్లేదు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2 and 3 follows. Both 2 and 3 follows. All 1s are 3s. All 1s are all 2s are 3s. 2 ఇక్కడ ఉండొచ్చు, 2 1 ఇంటర్సెక్ట్ అవ్వచ్చు, లేకపోతే 2 కంప్లీట్ గా 1 లోకి వచ్చేయచ్చు. ఆల్ 2s are 3s అంటే ఓకే. ఉన్నాయి. ఆల్ 4s are 3s అంట. ఇంకొక రిస్క్ పెట్టాడు. ఇగా ఉండొచ్చు, ఇది ఇలా ఉండొచ్చు, వచ్చేయచ్చు. ఇలా ఉంది, 2 ఇలా ఉంది, ఓన్లీ 1 లోకి వచ్చేయచ్చు 4 అనేది.
వచ్చేసింది. కంక్లూజన్ 1 ఇందులో ఏది అన్ని కండిషన్ సాటిస్ఫై చేస్తే చూద్దాం. అయినయా అవ్వాల, ఇక్కడ అయినాయి, ఇక్కడ అయినాయి, ఇక్కడ కూడా అయినాయి, ఇక్కడ అవ్వాల. సమ్ 4s are 2s, 4s 2s అవ్వాల. Some 1s are 4s, some 1s are 4s. ఓకే, ఉదాహరణకి సమ్ 1s are 2s అయినా అవ్వాలి, లేకపోతే ఇదన్నా అవ్వాలి, లేకపోతే ఈ కండిషన్స్ లో ఒకటన్నా సాటిస్ఫై అవ్వాలి. అట్లాంటప్పుడు ఏమంటాం మనం? ఎయిదర్ ఆర్ అని మనం చెప్తాం. ఇందులో కంక్లూజన్స్ ఏమి సాటిస్ఫై అవ్వట్లేదు. సమ్ 1s are 3s, some 2s are 3s, some 1s are 3s అంటే 3 ఇలా ఉంది, ఇది ఒక కండిషన్. లేకపోతే అందులో 3 ఎలా ఉంది. సమ్ 2s are 3s, ఇక్కడైనా ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఇది చాలా వస్తాయి పాసిబిలిటీస్. అంటే 3 నుంచి బయటకైనా ఉండొచ్చు ఇట్ట, లేకపోతే 1 లోపలే ఉండి అంటే ఇలానే ఉండొచ్చు. ఓకే, 4s are 3s, some 4s are 3s, some 4s are 3s. ఉంది, లేకపోతే ఇట్లా ఉంది, ఇలా ఉంది. Some 1s are 2s, some 1s are 2s. ఇక్కడ సాటిస్ఫై అయింది, కొన్ని 1s 2s అయింది, ఇక్కడ సాటిస్ఫై అయింది, ఇక్కడ అవ్వలేదు, ఇక్కడ కూడా 4s are 2s, ఇక్కడ అవ్వలేదు, ఇక్కడ అయింది, ఇక్కడ అయింది, ఇక్కడ అయింది. ఓకే, సేమ్ ఇందకడే ఇచ్చాడు, ఇందులో ఆన్సర్ ఏమి అదే మోడల్. ఆల్ 1s are 2s, 2s are 3s, 3s are 4s. టూస్ ఎలా వేస్తాం? ఇది 1, ఇది 2, 3s are 4s, 4s అన్నారు. ఇక్కడ 5 ఉండొచ్చు, లేకపోతే లోపలన్నిటికి అటాచ్ చేయండి, 5 ఎట్టైనా అవ్వచ్చు. ఆల్ 1s are 4s రైట్ అయినా? ఆల్ 1s are 4s రైట్ ఓన్లీ. ఆల్ 3s are 1s, ఆల్ 3s are 1s అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఆల్ 2s are 5s అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఆల్ 2s are 4s. ఇది conclusion and conclusion 4 are both 1 and 4. Clear? All 1s are 3s, all 1s are 3s.
are threes, all twos are threes, all fours are threes, all fours are threes. Ones చెప్పలేం, all fours are twos చెప్పలేం. ఇది మనం చెప్పలేం. All ones are four. ఆల్ వన్స్ ఆర్ ఫోర్స్ చెప్పొచ్చు. ఆల్ వన్స్ ఆర్ త్రీస్, ఇది చూడండి, నో కేస్. ఆల్ వన్స్ ఆర్ త్రీస్. త్రీస్ త్రీస్ 2 ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే 1 ఎట్టుంది కదా, ఇది 3. 1 ఇలా ఉంది కదా, ఆల్ టూస్ ఆర్ త్రీస్. 2 ఇలా ఉండొచ్చు, 3 ఇలా ఉంది కదా. నో 4 is 3. ఆల్ వన్స్ ఆర్ త్రీస్. నో 4 is 3 అంటే ఇలా పెడతాం. 4 is 3. 3కి దూరంగా ఉండాలి. 4కి 3కి ఎటువంటి సంబంధం లేదు. 4 is 3. నో 1 is 2. 2 అది మనం చెప్పలేం కదా, అది డిసైడ్ చేయలేం. 4 అది చెప్పొచ్చు మనం, అది మనం డిసైడ్ చేసి చెప్పొచ్చు. ఓకేనా? నో 1 is 4 అనేది మనం డిసైడ్ చేసి చెప్పొచ్చు. క్లియరా? నెక్స్ట్ బి. అసలు ఒకరికొకరికి సంబంధమే లేదు, ఆ బ్యాచ్ ని ఎటు సూచిస్తాం. బి. సి. ఇక్కడ నో ఏ సి అంటే సికి ఏతో సంబంధం లేదు, బి ఉంటే ఉండొచ్చు, మనకి తెలియదు అది. సి. ఈ ముగ్గురికి ఏతోనే లేదు, మళ్ళీ వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, వీళ్ళిద్దరు అవ్వచ్చు వీళ్ళిద్దరు అవ్వచ్చు వీళ్ళిద్దరు అవ్వచ్చు. ఓకేనా? నో బిఈసి అని చెప్పగలమా? చెప్పలేం. నో సిఈస్ డి అని చెప్పగలమా? నో సిఈస్ డి అని చెప్పగలం, మనం చెప్పలేం. డిఈస్ బి అని చెప్పగలమా? నో డిఈస్ బి అని కూడా మనం చెప్పలేం. ఇది కూడా రా. నైదర్ నాట్లో మొత్తం పోతాయి. ఆల్ వన్స్ ఆర్ త్రీస్. ఆల్ వన్స్ ఆర్ త్రీస్. నో 3 is 4. నో 3 is 4. 3కి 4 సంబంధం లేదంటే 1కి 4 కూడా లేదు ఎక్కడి నుంచి. ఆర్ టూస్, సమ్ ఫోర్స్ ఆర్ టూస్. ఈ 2s కి 3s కి 1కి ఉంటే ఉండొచ్చు, అది మనకు తెలియదు. సమ్ 5s ఆర్ 3s. సమ్ 5s అంటే 5 ఎక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. సమ్ 5s ఆర్ 3s. లేకపోతే 1 టచ్ చేస్తా కూడా ఉండొచ్చు, ఒకటి చేస్తాయి. ఓకే, ఇలా ఎలా అయినా ఉండొచ్చు. చూడండి, సమ్ వన్స్ నాట్ 3. 1s 3 కాకుండా ఎలా ఉంటాయి? రాంగ్ ఆన్సర్. సమ్ 3s ఆర్ నాట్ 4. సమ్ 3s ఆర్ 4 అవ్వట్లేదు, అసలు ఆల్ 3సే కాదు. ఓకేనా? ఇవి మొత్తం మీరు వర్క్ చేసుకోనండి. అంటే ఈ స్టేట్మెంట్స్ కి ఇన్ని రకాల కంక్లూజన్స్ ఇచ్చాడు, ఏ కరెక్ట్ ఏ రాంగ్ వర్క్ చేయండి. సమ్ వన్స్ ఆర్ టూస్. సమ్ టూస్ ఆర్ త్రీస్. సమ్ టూస్ ఆర్ త్రీస్. ప్రస్తుతానికి వెళ్ళబడుతున్నాయి. ఫోర్స్. ఆల్ 5s ఆర్ టూస్.
ఇలానే కాదు n నంబర్ ఆఫ్ వస్తాయి. ఓకే, కంక్లూజన్ సమ్ 5s ఆర్ 2s అవ్వచ్చా? అవ్వచ్చు. ఆల్ 5s 2s అయినప్పుడు అందులో ఏ సమ్ తీసుకుంటే అవి కూడా 2s అవ్వచ్చు కదా. సమ్ 4s ఆర్ 1 అవ్వచ్చా? మనం చెప్పలేం. రైట్. 5s సమ్ 3s ఆర్ 5s ఖచ్చితంగా అయిద్దని చెప్పగలమా? చెప్పలేం. 4s ఆర్ 3s అది కూడా సమ్ 4s ఆర్ 3s సమ్ 4s ఆర్ 3s చెప్పగలమా? చెప్పొచ్చా? చెప్పొచ్చు. సమ్ 2s ఆర్ 5s సమ్ 2s ఆర్ 5 ఆల్ రెండు ఆప్షన్స్ రైట్ అయినాయి. నో 4 ఈజ్ 1 చెప్పగలమా? చెప్పలేం. ఇట్లాంటి నో 4 ఈజ్ 1 మనకు తెలియదు. నో 5 ఈజ్ 3 అది కూడా మనకు తెలియదు. నేదర్ 1 నార్ 2. ఇందులో ఆప్షన్స్ ఎలా ఇస్తారంటే ఇచ్చాడు కదా, ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్, ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్, ఎయిదర్ కంక్లూజన్ or conclusion 1 not 2 follows. ఓకే ఓకేనా? ఇది మీరు 16th ప్రాబ్లం చేద్దాం చూడండి. 16th one. Some 4s are 2 is possibility. Some 4s are 2 is a possibility అన్నప్పుడు ఈజ్ ట్రూ అని మనం చెప్పగలమా? చెప్పలేము. ఇలా వచ్చినప్పుడు ఏ ఆన్సర్ పెడతాం? ఓన్లీ కంక్లూజన్ 1 అనేది ఫాలో అవుతుంది. కంక్లూజన్ 1 is false. Some 3s are not 5s. Some 2s are 5s, some 3s are 5s. ఏం చేస్తాం? Some 3s are 5s, some 3s are not 5s. ఇవి 3c 5s అనుకోండి. ఈ షేడ్ పోర్షన్ ఏమంటాం? నాట్ 5s. యాక్చువల్గా ఇది వ్యాస్ట్ అండి. సిలాజిజమ్స్ ఇది దాదాపు 3 hours పైన పడుతుంది నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే. 3 hours పడుతుంది. ఓవరాల్ గా బేసిక్స్ ఇస్తా ఉన్నా. సమ్ 3s are not 5s అంటే ఈ పోర్షన్. సార్ 5s అంటే ఈ పోర్షన్. ఈ రెండు కలిపితే ఏమొస్తుంది? కంప్లీట్ 3 అనేది వస్తుంది. ఓకేనా? కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి చూడంగానే. పేపర్స్, సమ్ ట్రీస్ ఆర్ పేపర్స్. ఆర్ ఇంక్స్, ఆల్ పేపర్స్ ఆర్ ఇంక్స్. సమ్ ఇంక్స్ ఆర్ బ్లూ. ఒక రెండింటిని కలుపుతా, ఇట్టైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు బ్లూ. ఇప్పుడు చూడండి, సమ్ ఇంక్స్ ఆర్ ట్రీస్. కొన్ని ఇంక్స్ ట్రీస్ అయినాయా లేదా? సమ్ ఈ పార్ట్, సమ్ ఇంక్స్ ఆర్ ట్రీస్, రైట్ ఓన్లీ.
Some inks are trees. Some papers are trees. ఆల్రెడీ వాడు ఇచ్చాడు. Some blues are papers. Papers. Some inks are blue. అవ్వచ్చు అవ్వచ్చు అవ్వచ్చు. అసలు some ink blue. Some inks are blue నా? ఎక్కడైనా ఉండొచ్చు బ్లూ, టచ్ కాకుండా. ఇది మనం చెప్పలేదు. సమ్ బ్లూ ఆర్ ఇంక్ ఇది కంపల్సరీ అయి రైట్ అయింది. ఇక్కడ ఏమంటాం? ఓన్లీ వన్ ఫాలోస్. ఆప్షన్స్ లో అలా ఉంటాయి. వన్ ఫాలోస్, 2, 4 follows, ఇలా ఆప్షన్స్ ఇస్తాడు. ఆన్సర్ ఏంది? 1, 2 and 4 3 ఫాలో అయినాయి. 5 స్టేట్మెంట్స్ ఇస్తే బిగ్ ప్రాబ్లం అయితే అలాగా. ట్రక్స్, కార్స్ ఇక్కడ ఉన్నాయి, ట్రక్స్ ఇక్కడ ఉన్నాయి. సమ్ ట్రక్స్ ఆర్ సైకిల్స్. ఆల్ సైకిల్స్ ఆర్ ట్రాక్టర్స్. ట్రాక్టర్స్ అవచ్చు. ఇక్కడే ఉండొచ్చు చాలంటే అసలు మొత్తం తీసుకున్నా కూడా అయ్యే సరిపోయిలా. ట్రాక్టర్స్ ఇలా తీరండిటి వరకైనా ఉండొచ్చు. ఆల్ ట్రాక్టర్స్ ఆర్ బైక్స్ అన్నాడు. సరే, మనం వీటికి డిఫరెంట్ కలర్స్ మనం యూజ్ చేద్దాం, అప్పుడు ఈజీగా ఉంటుందేమో. కార్స్ ఆర్ సమ్ కార్స్ ఆర్ ట్రక్స్ అన్నాడు. ట్రక్స్. సమ్ ట్రక్స్ ఆర్ సైకిల్స్ అన్నాడు. సమ్ ట్రక్స్ ఆర్ సైకిల్స్. చూడండి, ఇవన్న సైకిల్స్ అవ్వచ్చు, లేకపోతే సైకిల్స్. ఇందులో సైకిల్స్ ఉండొచ్చు, లేకపోతే ఈ రెండింటిని కలిపి సమ్ ట్రక్స్ ఆర్ సైకిల్స్ టచ్ అవుతా కూడా ఉండొచ్చు. ఓకే, ఆల్ సైకిల్స్ ఆర్ ట్రాక్టర్స్ అన్నాడు. ఆల్ సైకిల్స్ ఆర్ ట్రాక్టర్స్. ఆల్ సైకిల్స్ ఆర్ ఇది ట్రాక్టర్స్. ఇక్కడే పెట్టాలా సార్ అంటే ఇది మొత్తమైనా పెట్టుకోవచ్చు. ట్రాక్టర్స్ ఆర్ బైక్స్. ఆల్ ట్రాక్టర్స్ ఆర్ బైక్స్. సార్, ఆల్ ట్రాక్టర్స్ ఆర్ బైక్స్. సార్ బైక్స్. Some bikes are white. Some bikes are బైక్స్ లో కొన్ని వైట్ అంట. ఇక్కడ వైట్ ఉన్నాయో తెలీదు, ఇక్కడ తెలీదు, ఎక్కడో ఉన్నాయి. ఇప్పుడు సొల్యూషన్స్ చూద్దాం, కంక్లూజన్స్ కొద్దాం. ఓకే, సమ్ సైకిల్స్ ఆర్ వైట్ అన్నాడు. సమ్ సైకిల్స్ ఆర్ వైట్. వైట్ అవ్వచ్చా అవ్వకపోవచ్చా చెప్పలేం, అలా ఉంచండి దాన్ని. సమ్ బైక్స్ ఆర్ ట్రక్స్.
కొన్ని బైక్స్ ట్రక్స్ అవ్వచ్చు, ఛాన్స్ కనిపిస్తుంది. సార్ కార్స్, సమ్ కార్స్ ఆర్, సమ్ సైకిల్స్ ఆర్ కార్స్ పోవచ్చు. ఓకే, సమ్ వైట్ ఆర్ సైకిల్స్, ఇది కూడా అవ్వచ్చు. ఆర్ సైకిల్స్, సమ్ బైక్స్ ఆర్ కంపల్సరీ. ఇది ఆల్ సైకిల్స్ ఆర్ బైక్స్ ఇది కూడా కంపల్సరీ అయింది. ఏంది 5 and 6 are follows. చెప్పిన వరకు డౌట్స్ ఉన్నాయా? మనం వల్ల వెన్ డయాగ్రామ్స్ డ్రా చేసుకుంటే some pencils are not erasers. Some pens are pencils. Some pencils are not erasers. Not erasers. ఎరేజర్స్ పెట్టామనుకోండి, ఈ పోర్షన్ నాట్ ఎరేజర్స్ అంటే మొత్తం ఎరేజర్స్ కాదు. ఆల్ ఎరేజర్స్ ఆర్ పెన్స్, ఎరేజర్స్ ఆర్ నాట్ పెన్స్. ఏం చెప్పొచ్చు ఆన్సర్ సార్? వీటి మీద మీరు సర్జిజమ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఏమన్నా ఉంటే ఒక 5 minutes మీకు డౌట్స్ కనుక్కుంటే నెక్స్ట్ క్లాస్ లో అవి